హాయ్ అండి. చపాతీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. తర్వాత 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలండి. దాని తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక పెద్ద బంగాళదుంప పై తొక్క తీసుకుని వాటర్లో వేసుకోవాలండి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర రెడీ చేసుకోవాలండి. కొద్దిగా శనగపిండి వాటర్లో కలిపి కూరలోకి వేయడానికి అని చెప్పి కొంచెం శనగపిండి తీసుకోవాలండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని ముందుగా పోపులు మనం సిద్ధం చేసుకుని వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని పోపులు ఇవి బాగా వేగాక ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కొంచెం సన్నగా చిరుకల కింద కోసుకుంటే ఉల్లిపాయలు కూర టేస్ట్ వస్తుందండి. బాగా ఫ్రై చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆ ఉప్పు వేసాక ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత టమాటాలు వేసుకుని ఆ ఉల్లిపాయలు, టమాటాలు, పోపులు బాగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి. అవి వేయించుకుంటేనే కూర టేస్ట్గా ఉంటుందండి. దాని తర్వాత ముందరగా సిద్ధం చేసుకున్న బంగాళదుంపలు వేసుకుని ఆ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఫ్రై అయ్యేదాకా, అంటే ఒక 50% బంగాళదుంప ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక తగినంత పసుపు వేసుకోవాలండి. ఈ కూర చూడడానికైనా తినడానికైనా పసుపే రుచి అండి. సో కొద్దిగా పసుపు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. పసుపు వేసుకున్నాక పసుపు అంతా బాగా పట్టేదాకా ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక తగినన్ని ఇందులో కొన్ని వాటర్ పోసుకుందామండి. ఫస్ట్ వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే కూర కొంచెం గ్రేవీనెస్ రావాలి కాబట్టి తగిన నీళ్లు పోసుకుని తర్వాత శనగపిండిలో ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా బాగా కలుపుకున్న శనగపిండి దాంట్లో వేసుకోవాలండి. నాకు ఇంకా శనగపిండి వేసిన కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ పోసుకున్నానండి. మీరు కూడా కర్రీ కన్సిస్టెన్సీని చూసుకుని వాటర్ పోసుకొని ఫస్ట్ పలచగా ఉన్న శనగపిండి ఉడికేటప్పటికి దగ్గరగా చిక్కగా అవుతుందండి. మరీ పలచగా ఉన్న నుంచుకోవడానికి అవ్వదు కాబట్టి కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కొంచెంగా చిక్కగా అవ్వేదాకా మరిగించుకోవాలండి. బాగా మరిగించుకుంటేనే ఈ కూర టేస్ట్గా ఉంటుందండి. శనగపిండి స్మెల్ పోయేదాకా బాగా మరిగించుకుని కొత్తిమీర జల్లుకుని చూడండి, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ దగ్గరికి బాగా ఉడికితేనే ఈ కర్రీ టేస్ట్ అండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మీరు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ మీ ఇష్టం అండి. నేనైతే ఆ రోజు చపాతీ చేశాను. మేమైతే చపాతీలో కాంబినేషన్గా ఈ కర్రీ వేసుకుని నిన్న నైట్ ఇలా డిన్నర్ పూర్తి చేసామండి. సరే అండి, బాయ్ బాయ్.